మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో ఎస్జిటిలకి చాలా విలువైనటువంటి గ్రాండ్ టెస్ట్లు అండి. మరి ఇది గ్రాండ్ టెస్ట్ రెండవదండి. ఇందులో 123 బిట్లతో తెలుగు, సైన్స్, సోషల్, పర్స్పెక్టివ్స్ అండ్ సైకాలజీ వీటన్నిటి నుంచి 123 బిట్లతో ర్యాపిడ్గా రావడం జరుగుతుందండి. పూర్తి ఎక్స్ప్లెనేషన్తో వీడియో అయితే ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 9 నెలల శిశువు ఈతను అభ్యసించలేకపోవడానికి ప్రభావం చూపే అంశం ఏమిటి? వీలైనంత వరకు ఆన్సర్లు అయితే పెట్టడానికి ట్రై చేయండి. మరి నేను చిన్న లిటిల్ గ్యాప్ అయితే ఇస్తాను. ఆన్సర్ ఆప్షన్ సి, పరిపక్వత అండి. అదేవిధంగా ఈతను అభ్యసించలేకపోవడానికి అనొచ్చు, లేదంటే వేరే మాట్లాడుకోవచ్చండి. ఇంగితాలు మాట్లాడడం, తల నిలబడడం, పాకడం, కూర్చోవడం, నిల్చోగలగడం, నడవగలగడం, ఇవన్నీ కూడా అదొక్కటే కాదు, ఇక్కడ ఈత మాత్రమే కాదు, ఇవన్నీ కూడా పరిపక్వతలోకి వస్తాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రెండవది, వికాసము అవిచ్ఛిన్నమైంది, నిరంతరమైనది అని తెలియజేసే వికాస సూత్రం ఏది? వికాసం క్రమానుగతమైంది, వికాసం అసమానమైనది, వికాసం నిరంతరమైనది, వికాసం నిర్దిష్ట దశల్లో జరుగుతుంది, వికాసం అవిచ్ఛిన్నమైనది. ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం నిరంతరమైనది. వికాసం అవిచ్ఛిన్నమైనది, వికాసం నిరంతరమైనది. అంటే వికాసం అనేది ఎంత నెమ్మదిగా జరిగినా, వేగంగా జరిగినా, జీవిత పర్యంతము అంటే పుట్టిన మొదలుకొని ఇంకా కడుపులో మొదలుకొని మనిషి చనిపోయే వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అందుగురించనే వికాసం అనేది నిరంతరమైనది, వికాసం అనేది అవిచ్ఛిన్నమైనది. ఓకేనండి. నెక్స్ట్, శిశువులో మొదట ఇంద్రియ చాలక ఆలోచన, మొదటి ఏంటండి ఇంద్రియ చాలక ఆలోచన, తర్వాత మూర్త ఆలోచన, చివరగా అమూర్త ఆలోచనలు ఒక క్రమంలో ఏర్పడతాయి. ఇది ఏ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది? స్పీడ్గా ఆన్సర్లు అయితే పెట్టడానికి ట్రై చేయండి. మొదట ఒకటంట, తర్వాత మరొకటి. ఇంద్రియ చాలక ఆలోచన, మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, వికాసము క్రమానుగతమైంది. వికాసము క్రమానుగతమైంది. మరి ఇదే ఎగ్జాంపుల్ అంటే మరికొన్ని కూడా ఇచ్చుకోవచ్చండి మనం. అంటే శిశువులో ప్రాకటం, ఫస్ట్ ప్రాకుతాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత నిలబడతాడు, తర్వాత పరిగెడతాడు, ఇలా వరుస క్రమంలో జరిగితే ఇది ఇక్కడ పదాన్ని మనం బాగా గమనించుకోవాలి. ఇక్కడ ఒక క్రమము, క్రమానుగతమైంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా ఒకే వేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం ఏది? చెప్పాలండి, ర్యాపిడ్గా ఉండాలి. వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు అని చెప్పడానికి. ఆన్సర్ ఆప్షన్ సి, వికాస అసమాన సూత్రం అండి. అసమానం, శైశవ దశలో పెరుగుదల ఎక్కువ ఉంటుంది, మధ్య దశలో తక్కువ ఉంటుంది. ఈ విధంగా మనకి వికాసం అనేది అనేక దశల్లో వేరువేరుగా ఉంటుందండి. అందువల్ల వికాస అసమాన సూత్రం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వికాసము అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా క్రింది శరీర భాగాలకు విస్తరిస్తుంది అనే సూత్రం ఏంటి? మరి వికాసంలో 2 నిర్దిష్ట దశలు ఉంటాయి కదండి, అందులో ఒకటోదండి ఇది. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, శిర పాదాభిముఖ వికాస సూత్రము. మరి రెండో దాన్ని సామీప్య దూరస్థ వికాసం అంటామండి. అది మధ్యం నుండి శరీర ఇతర భాగాలకు. అదే శిర పాదాభిముఖం అంటే శిరస్సు నుండి పాదాభిముఖం, శిర పాదాభిముఖం అంటే. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని వివరించే వికాస దశా సూత్రం ఏది? ఇప్పుడే చెప్పాను. మరి ఆన్సర్ని వీలైనంత వరకు వేగంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, వికాస దూరస్థ సూత్రము. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక వస్తువును అందుకునేటప్పుడు మొండము, భుజాలు, మోచేతులు, మణికట్టు, ఆ తర్వాత చేతి వేళ్లను ఉపయోగించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. దీనిని వివరించు వికాస దశ సూత్రం ఏది? ఆన్సర్
ఆప్షన్ బి సమీప దూరస్థ వికాసము. దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువుల పట్ల పొందికగా ప్రతిస్పందించడం. పొందికగా ప్రతిస్పందించడం గుర్తుంచుకోండి. పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని నిర్వచించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా సెలెక్టెడ్ బిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు టాపిక్ ఓరియంటెడ్ ఉంటుంది, ఒకవైపు సెలెక్టెడ్ ఉంటుంది, ఒకవైపు పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఒకానొక పరిస్థితికి, వ్యక్తికి లేదా వస్తువుల పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతను, పొందికగా ప్రతిస్పందించడం బాగా గుర్తుపెట్టుకోండి. పొందికగా ప్రతిస్పందించడం, వ్యక్తికి ఉండే సంసిద్ధతనే వైఖరి అని నిర్వచించిన వారు. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రీమాన్. ఇక్కడ పొందికగా ప్రతిస్పందించడం అన్న వాళ్ళు ఎవరు పొందికగా ప్రతిస్పందిస్తారు? ఫ్రీగా ఉన్నవాడే ప్రతిస్పందిస్తాడు, అంతే కదండి. ఫ్రీగా ఉన్నవాడే పొందికగా ప్రతిస్పందిస్తాడు, కాబట్టి ఫ్రీమాన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కాంక్షా స్థాయి చాలా ఇంపార్టెంట్ అండి. కాంక్షా స్థాయి అంటే విజయం సాధించాలనే మానసికమైన కోరిక. ఇప్పుడు మీకు ఉంది కదా, అదే దానిని మనం ఏమంటారు? సారీ అండి, ఇక్కడ విజయం సాధించాలనే మానసికమైనటువంటి కోరికను ఏమంటారు అని క్వశ్చన్ అండి. మరి క్వశ్చన్ని కూడా ఆన్సర్ని కూడా క్వశ్చన్ కలిపేయడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి కాంక్షా స్థాయి అండి. విజయం సాధించాలనే మానసికమైన కోరికనే కాంక్షా స్థాయి అంటారండి. ఇంతకుముందే చెప్పాను, వైఖరికి మనకు నిర్వచనం ఇచ్చిన వాడు పొందికగా ప్రతిస్పందించడం వైఖరి, ఫ్రీమాన్ అండి. అదేవిధంగా అభిరుచికి చాప్లిన్ ఇచ్చాడండి. అభిరుచికి అయితే చాప్లిన్, వైఖరికి అయితే ఫ్రీమాన్. ఈ విధంగా ఒక్కొక్కటి ఉన్నాయండి, కంగారు ఏం లేదు. వరుసగా అన్నీ కూడా డిఫరెంట్ గ్రాండ్ టెస్ట్లో అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తానండి. నెక్స్ట్ బిట్. తన గురించి తనకు గల ఒక ఆలోచనే, దాన్ని ఏమంటామండి? తనకు గురించి తనకు గల ఒక ఆలోచన ఏమంటాం? మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మభావన అంటారండి. ఆత్మభావన, ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం ఒక్కొక్క వ్యక్తుల్లో ఒక్కొక్క వైవిధ్యతను ప్రభావితం చేస్తుందండి. ఈ ఆత్మభావన అనేది ఒక్కొక్కరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కరిలో తక్కువ ఉంటుందండి. నెక్స్ట్ బిట్. టెర్మన్ మెర్రిల్ పరిశోధనల ప్రకారము అధిక సంఖ్యకులు ఏ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నారు? టెర్మన్ మెర్రిల్ పరిశోధనల ప్రకారం అధిక సంఖ్యకులు ఏ ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నారు? మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 90 నుంచి 110 అండి. 90 నుంచి 110 వీళ్ళని మనము సగటు ప్రజ్ఞావంతులు అంటామండి. 90 నుంచి 110 వరకు ఉన్నటువంటి 90 నుంచి 110 వరకు ఉన్నటువంటి వీళ్ళని మనము సగటు ప్రజ్ఞావంతులు అంటారండి. మరి ఈ టెర్మన్ మెర్రిల్ 2 నుంచి 18 సంవత్సరాల పరిధిలోపై ఈ వయో పరిమితమై ఎప్పటి నుంచి అండి? 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితి మీద 3000 మంది మీద పరిశోధనలు అయితే చేశారండి. సో దీని మీద ఒక రేఖాపటాన్ని గీయగా సామాన్య సంభావిత వక్రాన్ని పోలి ఉందండి. సో అధిక సంఖ్యకులు ఇక్కడ 90 నుంచి 110 గల మధ్య ప్రజ్ఞాలబ్ధి కలిగి ఉన్నట్లు వాళ్ళైతే కనుగొనడం జరిగిందండి. అలా దీని ప్రకారంగా మనం సగటు ప్రజ్ఞావంతుల్లో మనం ఎలా చెప్పుకోవచ్చు? 25 కంటే తక్కువ 3లు, 25 కంటే తక్కువ 3లు అని చెప్పుకోవచ్చండి. వాడు 3 ఇష్టలు. అదే 25 నుంచి 49 వరకు ఉన్నారనుకోండి బుద్ధిహీనులు. 49 కన్నా తక్కువ ఉంటే బుద్ధిహీనులు. అదే 69 కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే ఇక్కడ బార్డర్ వేసుకోండి, ఇక్కడ 49 అన్నాను కాబట్టి ఇక్కడ 50 నుంచి అని అర్థం. 50 నుంచి 69 వరకు అల్ప బుద్ధులు. అదే 70 నుంచి 89, 70 నుండి 89 వరకు ఉందనుకోండి వాళ్ళని తెలివి తక్కువ వారు. 70 నుంచి 89 తెలివి తక్కువ వారు. ఇప్పుడు మన పర్సంటేజ్ మార్కులు గుర్తుపెట్టుకోండి. 90 నుంచి 109 వరకు ఉంటే వీళ్ళని సగటు ప్రజ్ఞావంతులు అంటారు. వాడు సడన్గా ఎలా అడుగుతారు? 70 నుంచి 89 వరకు ప్రజ్ఞాలబ్ధి ఉన్న వారిని క్రింది విధంగా పిలుస్తారు అని అడుగుతారండి. అంటే వీళ్ళని ఏమంటాం? తెలివి తక్కువ వారు అంటాం. లేకపోతే నిదాన అభ్యాసకులు అని కూడా పిలుస్తామండి మనం. నిదాన అభ్యాసకులు అని కూడా. ఇది 2024 టెట్లో కూడా రావడం జరిగిందండి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పాం కదా 90 నుంచి 110 సగటు ప్రజ్ఞావంతులు, ఇది కూడా మన రీసెంట్ టెస్ట్లో వచ్చిందండి. అదేవిధంగా 110 నుంచి 110
119 ఉంది కదండి, 110 to 119. వీళ్ళని ఉన్నత ప్రజ్ఞావంతులు అంటారండి, వీళ్ళని అత్యున్నత ప్రజ్ఞావంతులు అంటారండి. అదే 140 ప్లస్ వచ్చింది అనుకోండి, వాళ్ళు మేధావులు అండి, మేధావులు లేదా ప్రతిభావంతులను కూడా మనం పిలుస్తుంటామండి. నెక్స్ట్ పెట్టండి, జనాభాలో అత్యధిక శాతము అంటే 48% ఏ ప్రజ్ఞావంతులు కలిగి ఉంటారు? 45% ఏ ప్రజ్ఞావంతులు కలిగి ఉన్నారు? ఆన్సర్ అయితే వీలైనంత వేగంగా ట్రై చేయండి. నేను కూడా వీలైనంత ఎక్కువ బిట్లతో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. తక్కువ టైంలో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఆన్సర్ ఆప్షన్ సి, సగటు ప్రజ్ఞావంతులు. ఆల్రెడీ చెప్పాను, సగటు ప్రజ్ఞావంతులు అంటే 90 నుంచి 109. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తరగతిలోని విద్యార్థులందరినీ ఆకర్షించి తన మాటకారితనంతో అందరినీ కట్టిపడేసి అందరిచే పాఠశాల నాయకుడిగా, స్కూల్ పీపుల్ లీడర్గా ఎన్నుకోబడిన విద్యార్థులోని ప్రజ్ఞ ఏమిటి? అతను అక్కడ ఉన్నటువంటి కుర్రవాడు ఒకరిని కాదు అందరిని కట్టిపేస్తున్నాడు. ఎక్కడున్నాడు? సమాజంలో ఉన్నాడు. ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక ప్రజ్ఞ అండి, సాంఘిక ప్రజ్ఞ. మరి ఇంతకుముందే చెప్పుకున్నాము. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి, గార్డినర్ అండి. గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, గార్డినర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము. మరి ఈ గార్డినర్ ఏ దేశస్థులో తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. గార్డినర్. నెక్స్ట్ బిట్, కవులు, రచయితలు, భాష కోవిదులు అమితంగా కనిపించు ప్రజ్ఞ ఏది? కవులు, రచయితలు, భాషా కోవిదులు అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏమిది? ఆన్సర్ ఆప్షన్ బి, భాషా ప్రజ్ఞ అండి, భాషా ప్రజ్ఞ. మరి రాజకీయ నాయకులు, మరి దీనికి సమాధానం చెప్పండి. రాజకీయ నాయకులు, సంఘ సేవకులు, వ్యాపారవేత్తలలో అధికంగా కల్పించే ప్రజ్ఞ ఏముంటుందండి? తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లలో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏది? చిత్రకారులు, డిజైనర్లు, ఆర్కిటెక్చర్లో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రాదేశిక ప్రజ్ఞ అండి, ప్రాదేశిక ప్రజ్ఞ. వాళ్ళు చిత్ర రూపంలో సమర్పించవలసినటువంటి విషయాలను చక్కగా గ్రహించగలుగుతూ చిత్రాలు, దృశ్యాల ద్వారా నేర్చుకునే ఈ చిత్ర నేర్పరులే వీళ్ళు ప్రాదేశిక ప్రజ్ఞ కలిగి ఉంటారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రీడాకారులు, వృత్తి పనివారు, నాట్య కళాకారులు, శస్త్రచికిత్స డాక్టర్లలో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ అండి, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. మరి అదేవిధంగా చూద్దామండి. నెక్స్ట్ బిట్ ఉంటుంది. మేధావులు, తత్వవేత్తలు, మహర్షులలో, మేధావులు, తత్వవేత్తలు, మహర్షులలో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏది? ఇక్కడ ఉన్నట్లో మనం టాలీ చేసుకోవాలండి. మేధావులు, తత్వవేత్తలు, మహర్షులలో అమితంగా కనిపించే ప్రజ్ఞ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తంతర్గత ప్రజ్ఞ, వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఇప్పుడే కొత్తగా ఈ యొక్క చూసారు కదండి డిస్ప్లే, ఇది కొత్తగా నేర్చుకొని ఇదంతా అప్లోడ్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఇది ఈరోజే నేర్చుకున్నాను, నిన్న రాత్రి నేర్చుకుని ఈ విధంగా మోడిఫై చేయడం జరిగిందండి. నెక్స్ట్ బిట్, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను మాటను మొట్టమొదటిగా ఉపయోగించిన వారు ఎవరు? ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను మాటను మొట్టమొదటిగా ఉపయోగించిన వారు. మరి ఉద్వేగం రావాలంటే, ఉద్వేగం అంటే కోపము, నిరాశ, ఇవన్నీ. ఉద్వేగం రావాలంటే పెయిన్ రావాలండి, పెయిన్. ఆన్సర్ ఆప్షన్ సి, వెయిన్ లియోన్ పెయిన్. పెయిన్ వస్తేనే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేది వస్తుంది. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియల్లో సమస్య పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలనే అభ్యసన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అంతరదృష్టి అభ్యసనం అండి, అంతరదృష్టి అభ్యసనం.
నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి దోహదపడడానికి ఏ బదలాయింపు అనేది ఉపయోగపడుతుంది? ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరొక స్థితిలో జరిగే అభ్యసనానికి దోహదపడటానికి ఏ బదలాయింపు అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, అనుకూల బదలాయింపు. దీనికి ఇంకా పేర్లు కూడా ఉన్నాయండి. అవే ధనాత్మక బదలాయింపు, నకారాత్మక బదలాయింపు, అదేవిధంగా సకారాత్మక బదలాయింపు, పెరుగుదల బదలాయింపు. ఈ విధమైనటువంటి పేర్లు ఉన్నాయండి. సకారాత్మక అంటే అనుకూలం అండి, నకారాత్మక అంటే మరి అది ఆపోజిట్ అండి, అది ప్రతికూల బదలాయింపుకు వస్తుందండి. నెక్స్ట్, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం మరో స్థితిలో జరిగే అభ్యసనం పైన ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపకపోవడాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ సి, శూన్య బదలాయింపు అంటారండి. శూన్య బదలాయింపు అంటాం. సో ఇక్కడ అనుకూల బదలాయింపు అంటే సకారక, ఇది శూన్య బదలాయింపు అండి. దీన్నే తటస్థ బదలాయింపు అని కూడా అంటామండి. శూన్య బదలాయింపుకు మరో పేరే తటస్థ బదలాయింపు. నెక్స్ట్ అండి, పరిసరాలలోని ఉద్దీపనలను అనుభవిస్తున్నప్పుడు 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే చర్యను ఏమంటారు? ఏ స్మృతి అంటారు? 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే చర్యను ఏమంటారు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఆల్రెడీ స్మృతుల రకాల్లో 9 రకాల స్మృతులు ఉంటాయండి. సంవేదన, స్వల్పకాలిక, దీర్ఘకాలిక, బట్టి, తార్కిక, క్రియాత్మక, నిష్క్రియాత్మక, సంసర్గ, రెడెంటిగ్రేటివ్, ఇవన్నీ ఉంటాయి కదా. అందులో భాగంగా ఇది 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుండే ఏ స్మృతి? ఆన్సర్ ఆప్షన్ సి, సంవేదన స్మృతి అంటారండి. దీన్ని తక్షణ శృతి అని కూడా అంటారు, జ్ఞానేంద్రియ శృతి అని కూడా అంటారండి. ఇది 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వ్యక్తులందరిలో ధారణా శక్తి ఒకే విధంగా ఉండకపోవడం వల్ల స్మృతిలో కూడా భేదాలు ఉంటాయి. డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అక్షరాలు కలిగిన వారిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఇక్కడ డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? డన్, ఎన్ని డన్? ఆన్సర్ ఆప్షన్ సి, 12 రకాలండి. 12 రకాలు. మరి అవన్నీ కూడా చెప్పుకుంటే చాలా పెద్దది వస్తుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి తెలుగు నాట భావకవిత్వానికి ఆద్యులు ఎవరు? తెలుగు నాట భావకవిత్వానికి ఆద్యులు. ఆన్సర్ ఆప్షన్ బి, రాయప్రోలు సుబ్బారావు అండి. రాయప్రోలు సుబ్బారావు. నెక్స్ట్ బిట్ అండి. తృణకంకణం అనేది తెలుగులో దేనికి మొదటి స్వతంత్ర కావ్యం? తృణకంకణం. మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, విషాద కావ్య ప్రారంభం అండి. విషాద కావ్య ప్రారంభం, తృణకంకణం. నెక్స్ట్ బిట్ అండి. రాయప్రోలు వారి సాహిత్య గురువు ఎవరు? రాయప్రోలు వారి సాహిత్య గురువు. మరి ఆన్సర్ రివీల్ చేయండి వీలైనంత వరకు. ఆన్సర్ ఆప్షన్ సి, రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బిట్ అండి. పద్మభూషణ్తో భారత ప్రభుత్వం ఎవరి భాషా సేవను గుర్తించి సత్కరించింది? ఆన్సర్ ఆప్షన్ బి, రాయప్రోలు సుబ్బారావు. ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఏ దేశం ఏగనా, ఎందుకు కాలిడనా, ఏ పేట మిక్కనా, ఎవరేమన్నా, పొగడరాలు నీ తల్లి భూమి భారతని. ఈ గేయాన్ని రచించిన కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, రాయప్రోలు సుబ్బారావు. ఆంధ్ర భాష అమృతం లాంటిది. ఆంధ్ర భాష అమృతం వంటిది అన్న కవి ఎవరు? రాయప్రోలు ఉందండి. రాయప్రోలు టక పెట్టేశారు అనుకోండి, పప్పులో కాలేసినట్టే. ఆన్సర్ ఆప్షన్ సి, వేటూరి ప్రభాకర్ శాస్త్రి. ఆంధ్ర భాష అమృతం వేటూరి ప్రభాకర్ శాస్త్రి చెప్పిందండి. నెక్స్ట్,
స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11వ తేదీన షికాగోలోని కొలంబస్ హాలులో జరిగిన సర్వమత సమ్మేళనంలో తన ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించారు? ఆన్సర్ అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారండి. ఎప్పుడండి? 1893. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. 1893 సెప్టెంబర్ 11వ తేదీ అండి. సెప్టెంబర్ 11వ తేదీ అండి. నెక్స్ట్ బిట్ దసరా పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవంబర్ వరకు ఎన్ని రోజులు జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 9 రోజులు అండి. 9 రోజులు. మరి దీన్ని మనం దేవీ నవరాత్రులు అంటామండి. ఇక్కడ దసరా పండుగ అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందో అడుగుతారండి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అండి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలవుతుందండి. పాడ్యమి నుంచి మొదలవుతుంది. నెక్స్ట్ బిట్టు తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మాకంటి వెలుగు. ఈ గేయం రచయిత ఎవరు? తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మాకంటి వెలుగు. ఈ గేయం రచయిత. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆరుద్ర అండి. ఆరుద్ర. నెక్స్ట్ బిట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? సమయస్ఫూర్తి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది? ఆన్సర్ ఆప్షన్ సి కథా ప్రక్రియకు చెందిందండి. కథా ప్రక్రియకు చెందింది. ఇక్కడ సమయస్ఫూర్తి పాఠ్యభాగంలో రామాసుడు ఏ జంతువు? రామాసుడు ఆ పేరు ఏ జంతువుకు ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి పిల్లి. ఇంకా చంద్రకుడు అని పేరు గుడ్లగూబకు ఉంటుందండి. పిల్లి రామసుడు, చంద్రకుడు గుడ్లగూబ, ఫలితుడు ఎలక, ఈ పేర్లన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రామసుడు, పిల్లి, ఫలితుడు, ఎలుక, చంద్రకుడు, గుడ్లగూబ. నెక్స్ట్ బిట్ ఆల్రెడీ వచ్చేయండి. సమయస్ఫూర్తి పాఠ్యభాగంలో ఫలితుడు ఏ జంతువు? ఆన్సర్ ఆప్షన్ సి ఎలుక. మరి కా నుండి మా వరకు ఉన్నటువంటి గల హల్లులను ఏమంటారు? కా నుండి మా వరకు ఉన్నటువంటి హల్లులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి స్పర్శాలు అంటామండి. కా నుండి మా వరకు గల హల్లులను స్పర్శాలు అంటాము. తాలువు అంటే దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఏవి? దౌడ భాగంలో పుట్టే అక్షరాలు ఏమిటి? మరి ఇక్కడ టైము ఈ పాయింట్ నుంచి ఇలా ఉన్నాయి కదండి, వీటి నుంచి మాత్రం ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. వరుసాలు, సరళాలు, మరి వర్గయుక్కులు, అనునాసికాలు, అంతస్తాలు, కంఠ్యాలు, స్థిరాలు, స్పర్శాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు, కంఠోష్ట్యాలు, దంత్యోష్టాలు, కంఠతాళవ్యాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మరి తాలువు నుండి పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటారు. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఈ చ ఛ జ జ ఇన్య యా ష, ఈ పదాలని మనము తాళవ్యాలు అని పిలుస్తామండి. నెక్స్ట్ బిట్ ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అని చెప్పింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గాంధీజీ అండి. గాంధీజీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చొక్కా గురించి చెప్పబడిన చమత్కార పద్యం ఏది కింది వాటిలో? చొక్కా గురించి చెప్పబడిన చమత్కార పద్యం. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ కరయుగంబు గలదు చరణంబులా లేవు. సో ఇది చొక్కా గురించి చెప్పబడినటువంటి చమత్కార పద్యం అండి. మరి నా యాత్ర పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి యాత్రా రచన. నెక్స్ట్ బిట్ నా యాత్ర పాఠ్యాంశం ఎందులో నుండి గ్రహించబడింది?
ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. నా ఉత్తర భారతదేశపు యాత్ర. నా ఉత్తర దేశపు యాత్ర. నెక్స్ట్ అండి, మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ మనకి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. దేవులపల్లి గారి యాత్ర రచన ఉంటుందండి. దేవులపల్లి గారి యాత్ర రచన మా యాత్ర అండి, మా యాత్ర. అదే ఏనుగుల వీరస్వామి వారిది కాశీయాత్ర అండి. ఏనుగు మీద కాశీయాత్ర వెళ్తారు, దేవుడి దగ్గరికి మా యాత్ర వెళ్తాం. మనమందరం వెళ్ళే యాత్ర దేవులపల్లి. అదే కాశీయాత్ర ఏనుగుల మీద వెళ్తాం. ఈ రెండాట్లకి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, రెండాట్లకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏనుగుల వీరస్వామి గారి యాత్ర రచన ఏది అంటే కాశీయాత్ర అండి. అదే దేవుడి దగ్గరికి వెళ్ళే దేవులపల్లి గారి యాత్ర రచన ఏదంటే మా యాత్ర అండి. ఓకేనండి. అదే నా యాత్ర అనేది నా ఉత్తర భారతదేశ యాత్ర అండి. నెక్స్ట్, తాజ్మహల్ నది ఏ నదీ తీరంలో ఉంది? తాజ్మహల్ ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్ యమునా నది అండి, యమునా నది. మరి యమునా నది తీరంలో ఉందండి. మరి మేలుమలుపు పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది? మేలుమలుపు పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది? ఆన్సర్ రివీల్ చేసేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, పుష్పలావికలు. నెక్స్ట్ పెట్టండి, కళాప్రపూర్ణ అనే బిరుదు ఎవరికి ఉంది? కళాప్రపూర్ణ. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. మరి ఈయన కళాప్రపూర్ణ అనే బిరుదు ఉంది. అదేవిధంగా ఆంధ్ర షెల్లి దేవులపల్లి. ఈయనకున్న మరో పేరే భావకవి అని కూడా అంటామండి, భావకవి. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అంటూ ప్రేరణాత్మక పాటను రాసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నెక్స్ట్ పెట్టండి, ఒక పద్యంలో కానీ పద్య పదములో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పునరావృతమైతే దానిని ఏ అలంకారం అంటాము? ఒక పద్యంలో కానీ పద్య పదములో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పునరావృతమైతే ఏ అలంకారం? ఆన్సర్ ఆప్షన్ బి, వృత్యానుప్రాస అలంకారం. ఉదాహరణగా వాడు బడికి వడివడిగా వచ్చాడు, డా అనేది ఎక్కువ సార్లు వచ్చింది. సో ఈ విధంగా అండి. నెక్స్ట్, చంపకమాల పద్యంలో ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, 21 అండి, 21. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మధ్యాలం 19, 20, 21, 22 అండి. సారీ అండి, 20, 21, 23, 24 అండి. 20 ఉత్పలమాల, చంపకమాల 21, 23 శార్దూల, 24 మధ్యాభం. ఈ విధంగా ఉంటాయండి. మరి ఈ యొక్క చంపకమాలకి ఉండే యతిస్థానం ఎంత మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యతిస్థానం, చంపకమాల యతిస్థానం. నెక్స్ట్ సైన్స్ అండి. మరి మొదలు పెట్టండి, సైన్స్ నుంచి అండి. కణాన్ని ఎవరు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, రాబర్ట్ హుక్ అండి, రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నారు. మరి ఈ రాబర్ట్ హుక్ ఎప్పుడు కనుక్కున్నాడండి? ఈ కణాన్ని రాబర్ట్ హుక్ ఎప్పుడు కనుక్కున్నాడు? 1665లో అండి. 1665లో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్, కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, రాబర్ట్ బ్రౌన్. మరి రాబర్ట్ బ్రౌను ఎప్పుడు కనుక్కున్నాడండి? సో కణాన్ని కనుక్కున్నదైతే 1665లో. ఓకేనండి, 1665లో కణాన్ని కనుగొన్నారు. మరి కేంద్రకానికి ఎప్పుడు కనుక్కున్నారంటే 1831లో అండి, 1831లో. అంటే సుమారుగా 200 సంవత్సరాలు పట్టింది కణానికి కేంద్రకానికి. కానీ మనం అన్ని 200 సంవత్సరాలు అయినప్పుడు కూడా కణానికి కేంద్రకానికి డౌట్ పడుతూ ఉంటాం. కణాన్ని కనుగొన్నది రాబర్ట్ హుక్, కేంద్రకాన్ని కనుగొన్నది బ్రౌన్. కేంద్రక ఏ కలర్లో ఉంది? బ్రౌన్లో ఉందండి. కణాన్ని హుక్కుకి తగిలించాం. ఓకేనండి, 65లో.
నెక్స్ట్ కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని ఎవరు రూపొందించారు? జీవ పదార్థం. మరి ఆన్సర్ అయితే రివీల్ చేస్తున్నానండి. ఇక్కడ బ్రౌన్ కాదు, హుక్కు కాదు అని మీకు అర్థమైపోయింది. కణాన్ని ఒకటి కనుక్కున్నాడు, కేంద్రకాన్ని ఒకటి కనుక్కున్నాడు. ఆన్సర్ ఆప్షన్ బి పర్కింజే. మరి ఎప్పుడైతే కేంద్రకానికి 1831లో కనుక్కున్నారో మరి ఆ కేంద్రకంలో ఉండే పదార్థం గురించి మరి 1839లో కనుక్కున్నారండి. అంటే 8 సంవత్సరాలు ఆఫ్టర్, అంటే 1831లో కేంద్రకాన్ని కనుక్కుంటే ఆ ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అని చెప్పింది ఈ యొక్క పర్కిన్స్ ఎప్పుడు కనుక్కున్నాడు? 1839లో. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి అమీబా ఏ రకమైనటువంటి జీవి? మరి మ్యాక్సిమం అందరూ పెట్టేస్తారు. ఆన్సర్ ఆప్షన్ బి ఏకకణజీవి. ఓకే, అమీబా ఏకకణజీవి. మరి ఇలాంటి ఏకకణజీవులు మీకు తెలిస్తే, అమీబా కాకుండా అండి, అమీబా బిట్లో వస్తుంది కదా, అమీబా కాకుండా మీకు తెలిసిన ఏకకణజీవులను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్, మానవ శరీరంలో శ్రమ విభజన దేనిలో ఉంటుంది? శ్రమ విభజన మన శరీరంలో అనేక విభాగాలు ఉంటాయి, అందువల్ల శ్రమ విభజన అనేది జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, బహుకణ జీవుల్లో శ్రమ విభజన అనేది జరుగుతుందండి. కానీ ఏకకణ జీవుల్లో శ్రమ విభజన అనేది జరగదు. ఎందు గురించి అంటే ఒకే కణం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, పంట కోత కోయడాన్ని మనం ఏమంటాము? పంట కోత కోయడాన్ని ఏమంటాము? అన్నీ తెలిసినట్టు ఉంటాయండి, మబ్బులు ఎడిపోతుంటాయండి అక్కడ కూర్చున్నప్పుడు. పంట కోత కోయడాన్ని ఏమంటాము? ఇంగ్లీష్లో వస్తుంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి, హార్వెస్టింగ్ అంటామండి. హార్వెస్టింగ్ తెలుగులో చూస్తే పెట్టగలము, కానీ ఇంగ్లీష్లో కూడా అక్కడ తెలుగు వర్డ్ పడదండి. పంట కోత కొయ్యడం అని రాయడండి. ఇక్కడ ఏం రాస్తాడంటే ఆప్షన్లో కూడా హార్వెస్టింగ్ అంటాడండి. సో ఒకవేళ అక్కడ ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలియకపోతే అక్కడ బిట్టుపోయే అవకాశం ఉంటుందండి. కానీ మిగతా 3 ఆప్షన్లు మనకు తెలిసి ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అండి. నెక్స్ట్ బిట్, బిందు సేద్యం దేనికి ఉత్తమమైన పద్ధతి? బిందు సేద్యం అనేది దేనికి ఉత్తమమైన పద్ధతి? బిందు సేద్యం అండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, చెట్లకు, తోటలకు, పండ్ల మొక్కలకు ఈ బిందు సేద్యం అనేది చాలా ఉత్తమమైన పద్ధతేనండి. నెక్స్ట్ చూద్దామండి. కొబ్బరి పీచు నుండి ఏ రంగు పీచును తయారు చేస్తారు? కొబ్బరి పీచు నుండి ఏ రకమైనటువంటి పీచుని, ఏ రంగు పీచును తయారు చేస్తుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, తెలుపు రంగు పీచు, గోధుమ రంగు పీచు అండి. 2 రకాలు ఉంటాయండి. 2 రకాల పీచులు ఉంటాయి. నెక్స్ట్, పట్టు ఒక ఏంటండి? కార్బోహైడ్రేటా, కొవ్వా, ప్రోటీనా, విటమినా? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, ప్రోటీన్ అండి. మరి పట్టు పురుగు నోటి నుండి ఒక ప్రోటీన్ విడుదల చేస్తుందండి. ఆ ప్రోటీన్ పేరు తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి చూద్దాం. అది కూడా పాతోనే వస్తుందేమో. మరి ప్రోటీన్ అండి, అది పట్టు పురుగు నోటి నుండి వచ్చే ఆ ప్రోటీన్ నుండి ఈ దారాలు అయితే తయారవుతాయండి. నెక్స్ట్, పట్టుపురుగు యొక్క గొంగళ పురుగు మల్బరీ ఆకులు తింటూ దేని కింద మారుతుంది? దేని కింద మారుతుంది? ఆన్సర్ అండి, ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, కకూన్ కింద మారుతుందండి. కకూన్ కింద మారుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటారు? ఈ యొక్క సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పట్టుపురుగు జీవిత ఈ సైకిల్ ఉంటుంది కదండి, అది చాలా ఇంపార్టెంట్ అండి. పట్టుకాయ నుండి పట్టు దారాన్ని తీయడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, రీలింగ్ అంటామండి. రీల్ చుడతారు కదా, అలాగా పట్టుకాయ నుండి. నెక్స్ట్ బిట్, ఉన్ని దేని నుండి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, జంతువుల వెంట్రుకల నుండి. నెక్స్ట్ బిట్ అండి, ఉన్ని ఏ రకమైన ఉష్ణవాహకం?
ఉన్ని ఏ రకమైన ఉష్ణవాహకం? ఆన్సర్ ఆప్షన్ బి అధమ ఉష్ణవాహకం. ఇక్కడ ఉష్ణవాహకాల గురించి ఉంటాయండి. ఉష్ణవాహకాలు, ఉష్ణ బంధకాలు, అధమ ఉష్ణవాహకాలు ఇవన్నీ ఉంటాయండి. అవి కూడా సైన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, మానవ మెదడు సుమారుగా ఎంత బరువు ఉంటుంది? మానవ మెదడు సుమారుగా ఎంత బరువు ఉంటుంది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి 1400 గ్రాములు అండి. 1400 గ్రాములు. మరి మెదడులో ఒక బరువు ఉంటుందండి. మెదడులో 1375 గ్రాములు ఉంటుందండి. 1375 మెదడులో. అదే పురుషుల్లో అండి. అదే స్త్రీల్లో అయితే 1275 అండి. ఒక 100 గ్రాములు తగ్గి ఉంటుందండి. ఒక 100 గ్రాములు తగ్గి ఉంటుంది స్త్రీల్లో అయితే. సుమారు బరువు అయితే 1400 అని చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మెదడును కప్పి ఉండే పొరలను ఏమంటారు? మెదడులను కప్పి ఉండే పొరలను ఏమంటారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి మెనింజిస్. మెనింజిస్. మెనింజిస్ అంటామండి. అందులో 3 పొరలు అయితే ఉంటాయండి. మెదడుని కప్పి ఉండి 3 పొరలు ఉంటాయి. అవి ఏంటంటే వరాసిక, లౌతికల, మృద్వి అండి. ఈ 3 ఉంటాయండి. మెదడుకు ప్రధాన ఆహారం ఏది? మెదడుకు ప్రధానమైన ఆహారం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి గ్లూకోజ్ అండి. గ్లూకోజ్. నెక్స్ట్ పెట్టండి. మరి ఈ మెదడు గురించి చెప్పుకున్నప్పుడు మెదడు శరీరంలో వినియోగించే శక్తిలో ఆక్సిజన్లో 20% వినియోగించుకుంటుందండి. మనం ఎప్పుడైనా కళ్ళు తిరుగుతున్న బ్రీతింగ్ సరిపోవడం లేదంటే అప్పుడు మనం ఎక్కువ వాటర్ తాగాలండి. ఆ వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి వెళ్ళి మెదడుకి వెళ్ళి అప్పుడు మనం కళ్ళు తిరగడం అనేది వెంటనే తగ్గుతుందండి. కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఏం తాగకూడదేమో అనుకోవద్దు. అప్పుడు ఆక్సిజన్ అందక మనం ఎక్కువ మాట్లాడుతున్నా లేదంటే ఎక్కువ వర్క్ చేస్తున్నా ఆక్సిజన్ అందదు కదా, ఆ టైంలో మెదడు అనేది ఆక్సిజన్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది. అందువల్ల ఆ మెదడుకు సరిపడినంత ఆక్సిజన్ అందక కళ్ళు తిరగడం అనేది జరుగుతుంటుందండి. నెక్స్ట్ బిట్. మానవుని స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత? స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత? అంటే ఒక వస్తువుకి దీనికి ఎంత ఎంత దూరం ఉండాలని నా ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ సి 25 సెంటీమీటర్లు అండి. 25 సెంటీమీటర్ల స్పష్టమైన దృష్టి కనీసం అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హ్రస్వ దృష్టి. హ్రస్వ దృష్టి దోష నివారణకు ఏ కటకం వాడతారు? చాలా ఇంపార్టెంట్ అండి. హ్రస్వ దృష్టి దోష నివారణకు ఏ కటకం వాడతారు? ఆన్సర్ ఆప్షన్ బి పుటాకార కటకం అండి. పుటాకార కటకం. మరి హ్రస్వ దృష్టి అంటే ఏంటండి అసలు? హ్రస్వ దృష్టి దోషం అంటే ఏంటి అంటే కొంతమంది వ్యక్తులు తనకు దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా చూడగలరండి, కానీ దూరంగా ఉన్న వస్తువులు అంత స్పష్టంగా చూడలేరు. దూరంగా ఉన్న వాటిని చూడలేరు. దానిని ఇది హ్రస్వ దృష్టి దోషం అంటారండి. హ్రస్వ దృష్టి దోషం అంటే దూరంగా ఉన్న వస్తువులు చూడలేకపోవడం. దానికి ఏ కటకం కావాలండి? పుటాకార కటకం. అంతే, సింపుల్. మరి దీర్ఘదృష్టి దోష నివారణకు ఏ కటకం వాడతారు? ఇంకా ఆపోజిట్ అంతే కదండి. ఆన్సర్ ఆప్షన్ బి కుంభాకార కటకం అండి. ఇప్పుడు దీర్ఘదృష్టి అంటే దగ్గర వస్తువులు చూడలేకపోవడం అండి. నెక్స్ట్, ఆహారంలో విటమిన్ ఏ. ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం వల్ల వచ్చే వ్యాధి ఏది? వచ్చే కంటి సమస్య ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రేచీకటి వస్తుందండి. విటమిన్ ఏ లేకపోవడం వల్ల ఆహారంలో మరి రేచీకటి అనేది వస్తుంది. మరి విటమిన్ ఏ పెరగాలంటే ఏది ఎక్కువ తినాలండి? విటమిన్ ఏ ఎక్కువ రావాలంటే క్యారెట్ తినాలి, బ్రోకోలీ, ఆకుపచ్చ కూరగాయలు, పాలకూర లాంటిది, కాడ్ లివర్ నూనె, ఇవన్నీ కూడా విటమిన్ ఏలో ఎక్కువ ఉంటాయండి. ఇంకా అదేవిధంగా గుడ్లు, పాలు, పెరుగు, జొన్న, వెన్న, బొప్పాయి, మామిడి ఇవన్నిట్లో కూడా విటమిన్ ఏ అనేది స్పష్టంగా ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, బ్రెయిలీ. బ్రెయిలీ పద్ధతిలో ఎన్ని చుక్కల నమూనాలు లేదా గుర్తులు ఉంటాయి? ఎన్ని ఉంటాయండి బ్రెయిలీ పద్ధతిలో? ఆన్సర్ ఆప్షన్ బి 63 చుక్కల పద్ధతి ఉంటాయండి. 63 చుక్కల నమూనాలు ఉంటాయండి.
మొత్తం 63 బ్రెయిలీ. మరి ఈ బ్రెయిలీ గురించి చూసుకున్నట్లయితే మరి బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థను అయితే అభివృద్ధి చేశారండి. అది 1821లో ప్రచురించారండి. 1821లోనే తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం వాడుతున్నటువంటి పద్ధతి అయితే 1932లో ఆమోదించారండి. ప్రస్తుతం ఇప్పుడు బ్రెయిలీ లిపి ఉన్నటువంటి పద్ధతి ఉంది కదండి, అది 1932లో ఆమోదించారండి. మొత్తం 63 చుక్కలండి నమూనాలు. ఓకేనండి. నెక్స్ట్, విద్యుత్ని తమ గుండా ప్రసరింపజేసే పదార్థాలు ఏమంటారు? తమ గుండా ప్రసరింపచేస్తే ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటామండి. మరి ఇది నిజ జీవితంలో చాలా ఉత్తమ విద్యుత్ వాహకాలు అంటే తెలియకపోవడం వల్ల గాలిపటాలు మరి డాబా టెర్రస్ మీద గాలిపటాలు ఎగరేస్తుంటారు కదా, అది కరెంటు వైర్లకి తెగిపోతుంటుంది. అప్పుడు కొత్తగా డాబా కట్టుకొని 4-5 తీగలు మిగిలిపోతాయి వైర్లు, అదే స్లాబ్కి వేసే ఐరన్ రాడ్లు. ఆ రాడ్లతో ఆ గాలిపటాలు తీద్దాం అనుకుంటాడు పాపం. ఆ పిల్లవాడికి ఏమీ తెలియదు ఉత్తమ విద్యుత్ వాహకమా అధమ విద్యుత్ వాహకమా అని, ఆ వస్తువు ఏంటన్నది తెలియదు. కాబట్టి ఆ యొక్క ఐరన్ రాడ్తో కరెంట్ తీగ మీద ఉన్నటువంటి గాలిపటం తీసుకోవాలి, అదే టార్గెట్ కనిపిస్తుంది తప్ప ఇది ఉత్తమ విద్యుత్ వాహకమా కాదనేది తెలియదు. సో అందువల్ల చాలామంది టెర్రస్ మీద ఉన్నటువంటి పిల్లలు చనిపోతుంటారండి. సో ఉత్తమ విద్యుత్ వాహకం అండి ఇక్కడ. సో ఉత్తమ విద్యుత్ వాహకాలకు ఉదాహరణగా మనము వీటిని చెప్పుకోవచ్చండి, ఇనుము అలాంటి వాటిని. మరి స్వేదన జలం ఏ రకమైనటువంటి విద్యుత్ వాహకం? స్వేదన జలం. మరి జలము అనేవాడికి కుళాయి నీరు ఉంటుంది, కుళాయి నీరు విద్యుత్తును ప్రవహింపచేస్తుందండి, అది విద్యుత్ వాహకమే. కానీ ఇక్కడ స్వేదన జలం అనేది ఏ రకమైనటువంటి విద్యుత్ వాహకం? ఆన్సర్ ఆప్షన్ బి అధమ విద్యుత్ వాహకం అండి. స్వేదన జలం అధమ విద్యుత్ వాహకం. నెక్స్ట్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అంటే HCl అండి, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH అండి. సో చర్య జరిపితే ఏమి ఏర్పడుతుంది? ఈ రెండు చర్య జరపడం వల్ల ఇక్కడ ఇక్కడ OH రెండు కలిపితే నీరు ఏర్పడుతుందండి. ఇక్కడ Hలు 2 ఉన్నాయి, O ఉంది, H2 ఏర్పడుతుందండి. NaCl అంటే సోడియం క్లోరైడ్ అండి. NaCl అంటే సోడియం క్లోరైడ్ మరియు నీరు అండి, సోడియం క్లోరైడ్ మరియు నీరు. నెక్స్ట్ పెట్టండి, చీమ కుట్టినప్పుడు అది చర్మంలోకి ఏ ఆమ్లాన్ని పంపిస్తుంది? చీమ కుట్టినప్పుడు చెప్పాలండి, అది చర్మంలోకి ఏ ఆమ్లాన్ని పంపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఫార్మిక్ ఆమ్లం. మరి ఎసిటిక్ ఆమ్లం అంటే వెనిగర్లో ఉంటుందండి. ఈ ఎసిటిక్ ఆమ్లం అనేది వెనిగర్లో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనేది మరి నిమ్మ, నారింజ లాంటి ఫలాల్లో ఉంటాయండి. అదేవిధంగా లాక్టిక్ ఆమ్లం పెరుగులో ఉంటుందండి. అదే ఆక్సాలిక్ ఆమ్లం ఇది పాలకూరలో ఉంటుందండి. అదే ఆస్కార్బిక్ ఆమ్లం ఆస్కార్బిక్ ఆమ్లం అంటే ఉసిరి, సిట్రస్ ఆమ్లాల్లో ఉంటుందండి. ఇంకా టార్టారిక్ ఆమ్లం ఉంటుందండి, చింతపండు, ద్రాక్ష, పచ్చిమామిడి. ట్రాక్టర్ మీద తీసుకెళ్తాం కదా, పచ్చిమామిడి, ద్రాక్ష, ఇవన్నీ కూడా ట్రాక్టర్ మీద తీసుకెళ్తాం. ద్రాక్ష పళ్ళు, వాటిని కూడా ద్రాక్ష పళ్ళు మరి ద్రాక్ష తోటలు ఎక్కువ పండి దగ్గర ట్రాక్టర్ మీద తీసుకెళ్తారు. అదే గిరిజనలో ఉండే చింతపండును కూడా ట్రాక్టర్లో తీసుకెళ్తారు. కాబట్టి చింతపండు, ద్రాక్ష, పచ్చిమామిడి టార్టారిక్ ఆమ్లం అండి. నెక్స్ట్, హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారిగా ప్రయత్నించే సాధువు ఎవరు? హిందూ ముస్లింలు సోషల్కి వస్తామండి. హిందూ ముస్లింల ఐక్యతకు మొదటిసారి ప్రయత్నించిన సాధువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కబీర్ అండి, కబీర్. నెక్స్ట్ పెట్టండి, హరిలో అందరూ అందరిలో హరి, మీ హరి స్టూడెంట్ కార్నర్. హరిలో అందరూ అందరిలో హరి అని బోధించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సంత్ రవిదాస్ అండి, సంత్ రవిదాస్. ఈయన బెనారస్లో నివసించారండి. ఈయన సంత్ రవిదాసు బెనారస్లో నివసించారండి. మీరాబాయి యొక్క ఆధ్యాత్మిక గురువు ఎవరు? మీరాబాయి యొక్క ఆధ్యాత్మిక గురువు మరి ఎవరి యొక్క శిష్యురాలు మీరాబాయి అని కూడా రెండు కూడా ఒక్కొచ్చినే. ఆన్సర్ ఆప్షన్ సి సంత్ రవిదాస్ యొక్క శిష్యురాలు మీరాబాయి అండి, మీరాబాయి. నెక్స్ట్ పెట్టండి, మీరాబాయి యొక్క భక్తి తత్వం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి కృష్ణ భక్తి అండి,
కృష్ణ భక్తి ఎక్కువ ఉంటుందండి మీరాబాయిలో. నెక్స్ట్ శ్రీ గౌరంగ. శ్రీ గౌరంగ అని ఎవరిని పిలుస్తారు? శ్రీ గౌరంగ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి చైతన్య మహాప్రభు. శ్రీ గౌరంగ చైతన్య మహాప్రభు. ఈయన బెంగాల్కి చెందినటువంటి ప్రముఖ వైష్ణవ సాధువు అండి. ఈయన బెంగాల్కి చెందినటువంటి వైష్ణవ సాధువు అండి. ఈయన అస్సాం ప్రాంత సాధువు, కవి, నాటకకర్త, సంఘ సంస్కర్త ఎవరు? అస్సాం. అంతా అస్సామే. చెప్పండి. అస్సాం ప్రాంత సాధువు, కవి, నాటకకర్త, సంఘ సంస్కర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి శంకరదేవుడు అండి. శంకరదేవుడు. నెక్స్ట్ పెట్టు. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించింది ఎవరు? ఎవరు విమర్శించారు? ఘాటైన విమర్శ చేశారు. పావర్టీ అండ్ ఆన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ దోపిడీ విధానాలను విమర్శించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి దాదాబాయి నవరోజీ. ఈయన లండన్లో స్థిరపడినటువంటి ప్రచారకర్త అండి. కొంతకాలం బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యునిగా కూడా వ్యవహరించారు. ఎవరు? దాదాబాయి నవరోజీ అని. మరి భారత జాతీయ కాంగ్రెస్ ఉంది కదా, 1885లో ఏర్పడింది. దానికి నాయకత్వం వహించారు కూడా అండి ఈయన దాదాబాయి నవరోజీ. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరం ఆల్రెడీ చెప్పేసాం ఇప్పుడే. ఆన్సర్ ఆప్షన్ సి 1885 బాంబేలో. 1885 బాంబే. నెక్స్ట్ పెట్టండి. బెంగాల్ నవాబు మరియు బ్రిటిష్ వారికి మధ్య వివాదాల వలన సంభవించిన యుద్ధం ఏది? బెంగాల్ నవాబు మరియు బ్రిటిష్ వారి మధ్య వివాదాల వల్ల సంభవించిన యుద్ధం. ఆన్సర్ ఆప్షన్ బి ప్లాసీ యుద్ధం అండి. ప్లాసీ. నెక్స్ట్ పెట్టండి. మొఘలుల అధికారాన్ని ధిక్కరించి బెంగాల్లో స్వతంత్ర పాలన స్థాపించింది ఎవరు? బెంగాల్లో. ఆన్సర్ ఖుర్షిద్ కులీ ఖాన్ అండి. ఖుర్షిద్ కులీ ఖాన్. ఎవరండి? మొఘలుల అధికారాన్ని ధిక్కరించి బెంగాల్లో స్వతంత్ర పాలనను స్థాపించింది ఖుర్షిద్ కులీ ఖాన్ అండి. నెక్స్ట్ పెట్టండి. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగునట్లు చేయిస్తున్నది ఎవరు? రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పరిపాలన కొనసాగునట్లు చేయునది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రంలో కాబట్టి గవర్నర్ అండి. గవర్నర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వాస్తవ రాష్ట్ర ప్రభుత్వాధినేత ఎవరు? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వాధినేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి. వీలైనంత ఎక్కువగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి హైకోర్టు అండి. హైకోర్టు. నెక్స్ట్ బిట్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించినది ఎవరు? ఎవరు నియమిస్తారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని? ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. రాష్ట్రపతి. నెక్స్ట్ అండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత? ప్రధాన న్యాయమూర్తి యొక్క పదవీ విరమణ వయస్సు. ఆన్సర్ ఆప్షన్ బి 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు. సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించు ప్రజా న్యాయస్థానం ఏది? సయోధ్య మరియు రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించు ప్రజా న్యాయస్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి లోక్ అదాలత్. దీన్ని ప్రజాస్వామ్య స్థానం అని కూడా అంటారండి. లోక్ అదాలత్. మరి రాష్ట్ర స్థాయిలో హైకోర్టు కాకుండా ఇంకా ట్రిబ్యునల్ ఉంటుందండి. అదేవిధంగా దిగువ స్థాయిలో జిల్లా కోర్టులు కూడా ఉంటాయండి. నెక్స్ట్ అండి.
భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం కొనసాగిన కాలం ఏది? మొఘల్ సామ్రాజ్యం కొనసాగిన కాలం. ఆన్సర్ ఆప్షన్ సి 1526 నుంచి 1857. 1526 నుంచి 1857. భారతదేశంలో మొఘల్ రాజ్య స్థాపకుడు ఎవరు? భారతదేశంలో మొఘల్ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బాబర్. బాబర్ 1526 నుంచి 1530, అంటే సుమారుగా 5 సంవత్సరాలు మాత్రమే పనిచేయడం జరిగిందండి. మరి బాబరు మొదటి పానిపట్టు యుద్ధంలో గెలిచాడండి. మొదటి పానిపట్టు యుద్ధంలో గెలిచి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అయితే జరిగిందండి. బాబర్ తండ్రి తరపున వీరి వారసత్వం పొందాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ వారసత్వం? తండ్రి వారసత్వం ఏది, తల్లి వారసత్వం ఏది తెలుసండి మీకు? మరి బాబర్ యొక్క తండ్రి తైమూర్ అండి, తల్లి చంగీజ్ ఖాన్ అండి. ఈ 1530లో బాబరు అనారోగ్యానికి గురై చనిపోయాడండి. 1530లో తండ్రి తైమూర్ వంశము, తల్లి చంగీజ్ ఖాన్ వంశం అండి ఈ బాబర్దా. నెక్స్ట్, మొఘల్ అనే పదానికి ఆధారమైన పదం ఏది? మొఘల్ అనే పదానికి ఆధారమైన పదం. ఆన్సర్ ఆప్షన్ బి మంగోల్ అండి. మంగోల్. నెక్స్ట్, వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదింపబడిన తేదీ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదింపబడిన తేదీ. ఆన్సర్ ఆప్షన్ బి 2019 ఆగస్టు 9 అండి. ఆగస్టు 9, 2019 ఆగస్టు 9 వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదింపబడిన తేదీ అండి. నెక్స్ట్, జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు ఏది? జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి డిసెంబర్ 24. డిసెంబర్ 24. నెక్స్ట్ పెట్టండి, జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ స్థాపించబడిన సంవత్సరం. జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ స్థాపించబడిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ డి 1988. 1988. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఒకవైపు టాపిక్ వైజ్గా వస్తున్నాము, ఒకవైపు ఇంపార్టెంట్ బిట్లతో వస్తున్నాము. మరి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఒక 120 పైచీలకరా వస్తున్నాము. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీకు మరికొన్ని చాలా ఎక్కువగా ర్యాండమ్గా ఇవ్వడం జరుగుతుందండి గ్రాండ్ టెస్ట్లని, మోడల్ పేపర్లని. మరి వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఏది? వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ 14404 అండి. 14404 ఇది వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్. నెక్స్ట్ పెట్టండి, మధ్యకాలంలో బాలలకు ఏ రకమైన విద్యను అందించేవారు? మనం పెర్స్పెక్టివ్స్కి వెళ్ళిపోయామండి ఇప్పుడు. మరి మధ్యకాలంలో బాలలకు ఏ రకమైన విద్యను అందించేవారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి మతపరమైనటువంటి విద్యను అందించేవారండి ఈ మధ్యకాలంలో. పాఠశాలలో రుసుము చెల్లించే విధానం ఎలా ఉండేది? రుసుము. ఆన్సర్ తల్లిదండ్రులు. ఆప్షన్ బి అండి, తల్లిదండ్రులు ఆర్థిక సహాయం చేసేవారు, కానీ నియమిత రుసుమును బలవంతం చేసేవారు కాదండి ఈ మధ్యకాలంలో, మధ్యయుగ కాలం ఆ టైంలో అండి. నెక్స్ట్, ఎలిమెంటరీ స్థాయిలో ఏ గణిత పరిజ్ఞానం తప్పనిసరిగా భావించేవారు? ఎలిమెంటరీ స్థాయిలో అండి. ఆన్సర్ ఆప్షన్ బి కనీస గణిత పరిజ్ఞానం అనేది ఉండాల్సిన అవసరం ఉండేదండి మధ్యకాలంలో. నెక్స్ట్, పాఠ్య ప్రణాళికలో ఏవి భాగం చేశారని పేర్కొనబడింది? ఈ మధ్యకాలంలో పాఠ్య ప్రణాళికలో వేటిని ఇంక్లూడ్ చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి సాహిత్యం, నీతి శాస్త్రము, అదేవిధంగా మతపరమైనటువంటి బోధన, ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో భాగం చేశారండి. నెక్స్ట్, బోధనా పద్ధతుల్లో మొదటి స్థాయిలో అక్షర జ్ఞానాన్ని ఎలా అందించేవారు? మొదటి స్థాయిలో అక్షర జ్ఞానాన్ని ఎలా ఇచ్చేవారు?
అంటే బోధనా పద్ధతులు అనేవి 4 స్థాయిలో జరిగేదండి. ఇక్కడ అడిగింది మనం మొదటి స్థాయిలో అక్షర జ్ఞానాన్ని ఎలా అందించేవారని. ఆన్సర్ ఆప్షన్ బి ఇసుకపై అండి. ఇసుకపై అక్షరాలను రాయడం ద్వారా అండి. మరి రెండో స్థాయి ఉంటే చూద్దాము, లేకపోతే నేను చెప్పేస్తానండి. మరి రెండో స్థాయిలో ఇసుకపై అక్షరాలు రాయడం ద్వారా అక్షర జ్ఞానాన్ని అందించేవారండి. అదే మొదటి స్థాయిలోని. రెండోది తాటు ఆకుల మీద అండి. మొదటిది ఇసుక మీద, రెండో స్థాయిలో తాటు ఆకులపై ఎర్ర సిర లేకపోతే బొగ్గు సిర దీంతో వాడేవారండి తాటు ఆకుల మీద. మూడో స్థాయిలో విద్యార్థులు మిశ్రమ వాక్యాలు పలకడం రాయడం చేసేవారండి. ఇది మూడో స్థాయి అండి. నాలుగో స్థాయిలో రాయడం కోసం కాగితాన్ని ఉపయోగించేవారండి. ఇది 4వ స్టేజ్ అండి. నెక్స్ట్, మహమ్మదీయ పాలనలో నెలకొల్పబడినటువంటి 2 రకాల పాఠశాలలు ఇవి. ఆన్సర్ని అయితే రివీల్ చేస్తున్నానండి. మహమ్మదీయ పాలనలో నెలకొల్పబడినటువంటి 2 రకాల పాఠశాలలు. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ప్రాథమిక పాఠశాలలో మక్తాబులు, ఉన్నత పాఠశాలలో మదర్సాలు అండి. ఉన్నత పాఠశాలలు మదర్సాలు అండి. ఇక్కడ మక్తాబ్ అంటే ఏంటి? ప్రాథమిక పాఠశాల అండి. ఉన్నత పాఠశాల అంటే మక్తాబ్ అండి. మరి ఇప్పుడే చెప్పాను, ప్రాథమిక పాఠశాల అంటే మక్తాబ్ అన్నాం కదా. మక్తాబ్ అనే పదం ఏ అరబ్ పదం నుంచి వచ్చింది? మక్తాబ్ అనే పదం ఏ అరబ్ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి కితాబ్ లేదంటే కుతుబ్ అని కూడా అంటుంటారండి. ఆప్షన్ బి కూడా కరెక్టే. కితాబ్ అనే కాదు, కుతుబ్ అనే పదం కూడా కరెక్ట్ అయిందేనండి. ఓకేనండి. కుతుబ్బు లేదా కితాబ్ కొద్దిగా సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఫైనల్గా కరెక్ట్ అయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుతుబ్ ఈజ్ రైట్ అండి. మరి ఈ కుతుబ్కి అర్థం ఏంటంటే రాయడం నేర్పే ప్రదేశం అని అర్థం అండి. రాయడం నేర్పే ప్రదేశము అంటే ఎలిమెంటరీ పాఠశాల అని అర్థం అండి. మక్తబ్ అంటే కుతుబ్, ఇది అరబ్ పదం నుండి వచ్చింది. దీనికి అర్థం రాయడం నేర్పే ప్రదేశం అని అర్థము. దానికి అర్థం ఏంటంటే ఎలిమెంటరీ పాఠశాలని. మరి ఈ మక్తాబుల్లో బాలలు దేనిలోని ఆయత్ల వల్లె వేయాలి? ఆన్సర్ ఆప్షన్ సి ఖురాన్లో ఉన్నటువంటి ఆయత్లను వల్లె వేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్, బిస్మిల్లా అనేది ఎప్పుడు నిర్వహించే విద్యా ఉత్సవం? బిస్మిల్లా అనేది విద్యారంగ ఉత్సవం అండి. అది ఎప్పుడు జరుపుతారు? ఆన్సర్ ఆప్షన్ బి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజునండి. మరి ఈ ఉత్సవం రోజు బంధుమిత్రుల సమక్షంలో బాలుడికి మంచి దుస్తులు ధరింపజేసి పవిత్రమైనటువంటి మత గ్రంథాలు అక్షరాలు ఎదుటి ఉంచి వాటిని పిల్లవాడితో పలికిస్తారండి. వాటిని పలకలేనప్పటికీ అతడితో బిస్మిల్లా అనే పేరుని అనిపించి విద్యాభ్యాసం చేయించేవారండి. ఓకేనండి. నెక్స్ట్ అండి, ఎన్సీఈఆర్టీ దేనికి సంబంధించిన విద్యా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడానికి ఏర్పాటు చేయబడింది? ఎన్సీఈఆర్టీ దేనికి సంబంధించిన విద్యా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించడానికి ఏర్పాటు చేయబడింది? ఏ విద్యను? ఆన్సర్ ఆప్షన్ బి పాఠశాల విద్యనండి. ఇక్కడ ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వైద్య విద్య కొద్ది కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా పాఠశాల విద్య గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేదే ఎన్సీఈఆర్టీ. నెక్స్ట్, ఎన్సీఈఆర్టీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఎన్సీఈఆర్టీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ బి 1961 సెప్టెంబర్ 1 అండి. 1961 సెప్టెంబర్ 1. ఎన్సీఈఆర్టీ ఎప్పుడు ఏర్పడిందంటే 1961 సెప్టెంబర్ 1. నెక్స్ట్, జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెండింటికి అధ్యక్షుడు ఎవరు? రెండింటికి జనరల్ బాడీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ రెండింటికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి. నెక్స్ట్, కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ సిఐఈటి ఫుల్ ఫామ్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ ఎప్పుడు ప్రారంభించారు?
కేంద్రీయ విద్యా సాంకేతిక సంస్థ ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సారీ అండి, ఇది 1984లో ప్రారంభమైందండి. ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి 1984 అండి. మరి కానీ విద్యా దృక్పథాలని మన టెక్స్ట్ బుక్లో మనం చూసుకున్నట్లయితే 1982 ఉందండి. ఓకేనండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ అయితే 1984. కానీ మన యొక్క పెర్స్పెక్టివ్ టెక్స్ట్ బుక్లో హెచ్జిటికి సంబంధించినటువంటి డైట్ పెర్స్పెక్టివ్ టెక్స్ట్ బుక్లో 1982 ఉందండి. ఓకేనండి, 1982 ఉంది. అందుకే 1982, కానీ ఒరిజినల్గా 84 అండి. ఒరిజినల్గా 84 టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకు ప్రామాణికం అండి. కాబట్టి 1982. మరి ఈ సిఐఈటి అనే సంస్థ ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థ అండి. ఎన్సీఈఆర్టీకి అనుబంధ సంస్థే సిఐఈటి అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ సిఐఈటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ రివీల్ చేస్తున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి, విద్యలో సాంకేతికతను జోడించి విద్యను సులభతరం చేయడమే సిఐఈటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి. నెక్స్ట్, విలువల అధ్యయనమును ఏమని పిలుస్తారు? విలువల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి, ఆక్సియాలజీ. ఆక్సియాలజీ అంటామండి విలువల అధ్యయనాన్ని. ఆక్సియాలజీ అనే పదము ఆక్సియో మరియు లోగోస్ అనే పదాల నుండి ఉద్భవించింది కదా. మరి ఆక్సియో అనగా ఏమిటి అర్థం? ఆక్సియో అంటే అర్థం ఏమిటి? మరి ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, విలువ. ఆక్సియో అంటే విలువ. అరిస్టాటిల్ తన ఏ గ్రంథంలో ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అన్నాడు? ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అని అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. ఏ గ్రంథంలో అన్నాడు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, నికోమాచియం ఎథిక్స్. నికోమాచియం ఎథిక్స్ అనే గ్రంథంలో అరిస్టాటిల్ ఆలోచిస్తూ గడిపే జీవితమే అత్యున్నత జీవితం అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అండి, మధ్యాహ్న భోజన పథకం. భారతదేశంలో స్వాతంత్రం రాకపోవడమే బ్రిటిష్ ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్కడ ప్రవేశపెట్టింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ సి, మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్ అండి. మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్లో మరి భారతదేశానికి స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందండి. ఎప్పుడు అంటే ఖచ్చితంగా 1925లో అండి. 1925లో మద్రాసు మున్సిపల్ కార్పొరేషన్లో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఆ తర్వాత 1953లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛందంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషన్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్రారంభించింది? ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 1995 ఆగస్టు 15 అండి. 1995 ఆగస్టు 15 అండి. మరి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఏర్పాటు చేశారండి? 1925 అండి. అంటే సిమిలర్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోవడానికి. బ్రిటిష్ వాళ్ళు 25, భారతదేశం కేంద్ర ప్రభుత్వం 1995 అండి. కానీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం స్వచ్ఛందంగా 1953లో ప్రవేశపెట్టిందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నల్లబల పథకం అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎప్పుడు ప్రారంభించి దేశవ్యాప్తంగా అమలు చేశారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అసలు టీడీపీ గవర్నమెంట్లో ఓబీపీ గురించి ఎక్కువ బిట్లు వస్తుంటాయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 1987, 88 అండి. 1987, 88 మధ్యలో ఈ నల్లబల్ల పథకం అనేది ప్రారంభించారండి దేశవ్యాప్తంగా. మరి ఈ నల్లబల్ల పథకం మీద 1986 జాతీయ విద్యా విధానం ఉంది కదండి, ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కదండి 1986. దీని మీద ఈ నల్లబల్ల పథకం మీద అధికమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చిందండి. నెక్స్ట్, సమాచార హక్కు కొరకు కృషి చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, మజూర్ కిసాన్ శక్తి సంఘటన్. ఇది సమాచార హక్కు కోసం కృషి చేసిందండి. మరి ఈ సమాచార హక్కుని అంతర్గతంగా తెలిపే ఆర్టికల్ ఏంటి అంటే 19(1) అండి. 19(1)A అనే ఆర్టికల్లో ఈ సమాచార హక్కు గురించి అంతర్గతంగా తెలిపే ఆర్టికల్ అండి ఇది. మరి దీని గురించి కృషి చేసిన స్వచ్ఛంద సంస్థ
మజూర్ కిసాన్ శక్తి సంఘటన్. నెక్స్ట్ అండి, ప్రపంచంలో మొదటిసారి సమాచార హక్కును కల్పించిన దేశం ఏది? సమాచార హక్కును కల్పించిన దేశం ఆన్సర్ ఆప్షన్ బి స్వీడన్ అండి, స్వీడన్. మరి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ, ఏ తేదీతో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి 2005 అక్టోబర్ 12 అండి, అక్టోబర్ 12, 2005 అక్టోబర్ 12న సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. మరి నాకు డౌట్ అండి, ఒక బిట్ అడుగుతాను. భారతదేశంలో సమాచార హక్కును కల్పించినటువంటి తొలి రాష్ట్రం ఏది, రెండవ రాష్ట్రం ఏది? మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. తొలి రాష్ట్రము, రెండవ రాష్ట్రం ఏది చెప్పినా పర్వాలేదు. సమాచార హక్కు చట్టం గురించి తొలి రాష్ట్రం ఏది, కల్పించినటువంటి తొలి రాష్ట్రం ఏది, రెండవ రాష్ట్రం ఏది? ఓకేనండి. నెక్స్ట్, నూతన జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదా కమిటీ చైర్పర్సన్ ఎవరు? నూతన జాతీయ విద్యా విధానం 2020 ముసాయిదా కమిటీ చైర్మన్. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి కె కస్తూరి రంగన్, కె కస్తూరి రంగన్. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి, ఇది సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? సర్వశిక్ష అభియాన్ అంటే SSA ఎప్పుడు అమల్లోకి వచ్చింది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉంది అనేది తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మరి వీడియో నచ్చితే, వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.